ఇక కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అదే సమయంలో జగనన్న కాలనీలో తీసిన పునాదులు నీటి మునిగాయి. దీంతో అది చెరువును తలపించే విధంగా మారింది. కదిరి పట్టణంలో వెలేసిన సుప్రసిద్ధగాంచిన శ్రీ కాదిరి నరసింహస్వామి దేవస్థానం జలమయమైంది. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కదిరి అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలోని జగనన్న కాలనీ నిర్మిస్తున్న ఎర్రగుంటపల్లి కాలనీలో వరద వృద్ధికి కొట్టుకుపోతున్న బేస్మటాలు, రాళ్ళు, ఇసుక, జగనన్న ఇచ్చిన ఇసుక మొత్తం కూడా వరద వృద్ధికి కొట్టుకుపోవడం జరుగుతోంది. ఇక్కడ చూస్తున్నాం మనం. అసలుకు కాలనీ మొత్తం నీటితో మునిగిపోవడం జరిగింది. అసలుకు కొత్తగా నిర్మిస్తున్న బేస్మటాలు మొత్తం కొట్టుకుపోయాయి. నిన్నటి వరకు తమ సొంతింటికలను సహకారం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమించి వందల మంది తమ కష్టాన్ని, తమ సొంతింటికలను నెరవేర్చుకోవడానికి నిన్నటి వరకు చాలా ప్రయత్నించి కష్టపడి బేస్మటాలు నిర్మించుకున్నారు. అయితే వారందరూ నేడు అసలుకు ఇంకా తెలియదు వాళ్ళకి తమ సొంతింటికల ఇలా వరద రూపంలో వచ్చి కొట్టుకుపోయేలా చేస్తుందని. అది తెలిసిన క్షణం వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే టౌన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎర్రగుంటపల్లి కాలనీలోకి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది ముందే.